హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా అయితే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఒక షార్ట్ అయితే షేర్ చేశాను కదండీ! అరేక పామ్ లీవ్స్‌తో అయితే ఇలా మా గుమ్మానికి తోరణాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ తోరణం అయితే నాకైతే యూనిక్‌గా అనిపించింది. మీరు ఇంతవరకు యూట్యూబ్‌లో గానీ, ఎక్కడ కానీ చూసి ఉండరు. నేను నా ఓన్‌గా తయారు చేశాననమాట. ఇలా డీఐవైస్ చేయడం అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటండి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏ ఫెస్టివల్ వచ్చినా ఏదో ఒక రకంగా ఏదో ఒక డీఐవై అయితే కంపల్సరీగా చేస్తాను. ఇక్కడ స్టెన్సిల్స్‌తో వచ్చేసి ముగ్గునైతే ఇలా పెట్టుకున్నాననమాట. ఈవినింగ్ టైంలో ఇంకా దీపాలు పెట్టుకుందాం అనేసి కార్తీక పౌర్ణమికి కూడా మేము దీపావళికి ఎలా పెట్టుకుంటామో ఇంటి ముందు ఇలా దీపాలతో అయితే మా ఎంట్రీ వే అంతా నేను అలంకరించుకున్నాననమాట. బేసిక్‌గా వచ్చేసి విలేజెస్‌లో అయితే కార్తీక పౌర్ణమికి ఇంకా గుమ్మం ముందంతా ఇలా దీపాలైతే పెట్టుకుంటారు. సిటీస్‌లో ఎక్కువ పెట్టరు. కానీ నేనైతే 2 ఫెస్టివల్స్‌కి కూడా దీపావళికి అలాగే కార్తీక పౌర్ణమికి ఇంటి ముందైతే అలా దీపాలతో అయితే అలంకరించుకుంటాననమాట. తర్వాత వచ్చేసి ఇంకా తులసి అమ్మవారి దగ్గర ఎక్కువ పూజలు చేస్తారు కదా కార్తీక పౌర్ణమికి. నేనైతే మా ఇంట్లో చిన్నది స్ఫటిక శివలింగం ఉందండి. ఆ శివలింగానికైతే ఇంకా తులసి అమ్మవారి దగ్గరికి తెచ్చుకొని అక్కడే అభిషేకం చేసుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి వారిది కూడా చిన్నది ఫోటో ఉంటే ఇంకా ఇక్కడ పెట్టేసి తులసి అమ్మవారి దగ్గర అయితే శివకేశవులు ఇద్దరికి కూడా పూజ చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఉసిరికాయల దీపాలు కూడా వెలిగించాను. 365 ఒత్తులైతే నేను మా తులసి అమ్మవారి దగ్గర అయితే వెలిగించలేదండి. ఎందుకంటే స్మోక్ ఎక్కువగా వస్తుంది. అలాగే లైట్నింగ్ కూడా ఎక్కువగా వచ్చేసి ఇంకా చెట్లన్నీ వాడిపోతాయి అన్నట్టుగా ఇక్కడ పెట్టలేదు. టెంపుల్లో పెట్టుకుందాం అనేసి ఇంట్లో అయితే ఇంకా ఇలా సింపుల్ గా పూజ చేసుకున్నాను. అండ్ పూజ రూమ్ లో కూడా ఉసిరి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. అండ్ మా ఇంటి చుట్టుపక్కన అంతా కూడా దీపాలతో అయితే అలంకరించుకున్నాను. ఈ పున్నమి వెలుగుల్లో అసలు దీపాల వెలుగుల్ని చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా కంటికి ఆహ్లాదంగా అనిపిస్తుందో. యుటిలిటీ ఏరియాలో కూడా ఇలా అయితే దీపాలను అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా టెంపుల్ కి వెళ్ళామన్నమాట. మేము నలుగురము. టెంపుల్లోనైతే రష్ మేము వెళ్ళినప్పుడు కొద్ది తక్కువగానే ఉన్నారు. చంద్రుడు చూడండి ఎలా కనిపిస్తున్నారో అసలు. ఇంకా కొద్దిగా ముందు వెళ్ళుంటే మాత్రం అసలు దీపాలు వెలిగించుకోవడానికి కూడా ప్లేస్ లేదంట. అప్పటికే చూడండి అసలు ఎంతమంది దీపాలు వెలిగించుకున్నారో. అసలు ఈ టెంపుల్లోనైతే సెపరేట్ గా ఒక రూమే పెట్టారు దీపాలు వెలిగించుకోవడానికి అయితే. అప్పటికే ఇంకా అందరూ వెలిగించుకొని వెళ్ళిపోయారనమాట. మేము 8 o'clock అలా ఆ టైంకి వెళ్ళాము. ఇంకా అప్పటికే అందరు దర్శించుకొని దీపాలు వెలిగించుకొని వెళ్ళిపోయారు. మేమైతే శివాలయానికి వెళ్ళామన్నమాట. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి నేను కూడా వెళ్ళగానే ఇలా దీపాలను పెడదామనేసి ముగ్గులు గినక పెట్టుకుంటున్నాను. ఈ టెంపుల్లో వచ్చేసి చంద్రుడి వెలుగులు అయితే ఎంత మంచిగా ఉన్నాయో అసలు. ఆ పున్నమి వెలుగులో ఈ దీపాలు వెలిగించుకుంటుంటే మంచిగా అనిపించింది. 2 టెంపుల్స్ కలిసి ఉంటాయండి. శివాలయం అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే పక్కపక్కనే ఉంటాయి. ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి వెనక చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇంకా నేను ఇక్కడైతే అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. 365 ఒత్తులు మా నలుగురివి, అలాగే ఉసిరికాయ దీపం ఇవన్నీ పెట్టుకుందామనేసి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా వారు పెడుతున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి మా బాబు పెట్టాడు. తర్వాత నేను ఇంకా మా పాప ఇలా అందరం పెట్టామన్నమాట. ఇదిగోండి స్వామివారు అయితే ఇలా ఉంటారు. అమ్మవారు కూడా భలే కలగా ఉంటారండి ఈ టెంపుల్లో అయితే. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. అలాగే ఈ టెంపుల్లో వచ్చేసి శివలింగం ఆకారంలోనైతే ఇలా అలంకరించారు దీపాలనైతే. ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా అక్కడక్కడ దీపాలైతే కొన్ని కొండెక్కితే నేనైతే అవన్నీ మళ్ళీ వెలిగిస్తున్నాను అనమాట. నాకైతే భలే అనిపించిందండి. బాగుంది అసలు, మంచిగా అలంకరించారు. ఇంకా ఈ కార్తీక పౌర్ణమి పూజలు అయితే పల్లెటూర్లలో భలే జరుగుతాయండి సిటీస్లో కంటే కూడా. మా అమ్మ వాళ్ళ ఊర్లో కానీ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కానీ పూజలు అయితే మంచిగా చేసుకుంటాం మేమందరం కలిసి. అందరం కలిసి ఇంకా ఎర్లీ మార్నింగే లేసేసి 8కి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అక్కడ 8లో దీపాలు వదిలేస్తాము. ఇంకా సాయంత్రం అయితే ఇంటి చుట్టూ ప్రాంగణం అంతా కూడా మంచిగా దీపాలతో అలంకరించేసుకొని ఇంటి ముందు తులసి అమ్మవారి దగ్గర అయితే మంచిగా పూజలు చేసుకుంటాము. టెంపుల్స్కి అయితే మార్నింగ్ టైంలోనే వెళ్తాము. ఇంకా ఈవినింగ్ టైంలో మొత్తం ఇంట్లో పూజనే సరిపోద్ది. తర్వాత జామకాయనైతే దేవుడికి నైవేద్యంగా సమర్పించి జామకాయను కొబ్బరికాయనైతే ఇంటి చుట్టుపక్కన వాళ్ళందరికీ పంచిపెడతామన్నమాట. శివాలయం పక్కనే ఇంకా ఆంజనేయ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఆ స్వామివారిని కూడా మేమైతే మంచిగా దర్శించుకున్నాము. ఇలా అయితే మా కార్తీక పౌర్ణమి అయితే జరిగిందండి. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బాయ్.